హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వీడియో క్లాస్. మనం లాస్ట్ వీడియోలో యూనిట్ 1 కంప్లీట్ చేసాము, దట్ ఈజ్ ఇంట్రొడక్షన్ టు ప్రిన్సిపల్స్ ఆఫ్ మార్కెటింగ్. సో ఈ వీడియోలో లెట్ us స్టార్ట్ యూనిట్ 2, దట్ ఈజ్ మార్కెటింగ్ ఎన్విరాన్మెంట్. సో వాట్ ఈజ్ మార్కెటింగ్ ఎన్విరాన్మెంట్? ఎన్విరాన్మెంట్ అంటే మన చుట్టూ ఉండే సరౌండింగ్స్, మన చుట్టూ ఉండే వాతావరణం. సో ఒక మార్కెటింగ్ అనే ఒక ఫీల్డ్కి వాట్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది అంటే, ఒక బిజినెస్ ఉంది, ఆ బిజినెస్ రిలేటెడ్ మార్కెటింగ్ కాన్సెప్ట్కి ఎటువంటి ఎన్విరాన్మెంట్ ఉంటుంది అండ్ ఈ ఎన్విరాన్మెంట్ వల్ల మన మార్కెటింగ్ ఆఫ్ ఎ బిజినెస్ ఎలా ఎఫెక్ట్ అవుతుందో మనం ఈ యూనిట్లో చూద్దాం. ఓకే, యా. సో టు అనలైజ్ ద మార్కెటింగ్ ఎన్విరాన్మెంట్ మనకి 2 టైప్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఉంది, మైక్రో ఎన్విరాన్మెంట్ అండ్ మ్యాక్రో ఎన్విరాన్మెంట్. సో మైక్రో ఎన్విరాన్మెంట్ అంటే మీరు ఈ డయాగ్రామ్ కనుక అబ్జర్వ్ చేస్తే, దిస్ ఈజ్ అవర్ కంపెనీ. ఈ కంపెనీకి మనకి దిస్ ఈజ్ మైక్రో ఎన్విరాన్మెంట్ అండ్ ద ఎల్లో పార్ట్ ఈజ్ మ్యాక్రో ఎన్విరాన్మెంట్. అంటే మీకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏం కనిపిస్తుంది? ఒక కంపెనీకి ఇంటర్నల్గా ఒక ఎన్విరాన్మెంట్ ఉంటుంది, ఎక్స్టర్నల్గా ఒక ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఓకే, సో మనం సిస్టమ్స్ అప్రోచ్లో కూడా చూసాం, ఇన్పుట్, ప్రాసెస్, అవుట్పుట్ అండ్ ఫీడ్బ్యాక్. ఇదే కాకుండా ఈ ప్రాసెస్కి ఇంటర్నల్గా అంటే కంపెనీ ద్వారా ఉండే ఎన్విరాన్మెంట్ ఏంటి, కంపెనీకి సంబంధించిన ఎన్విరాన్మెంట్ ఏంటి, కంపెనీ కాకుండా నీ కంపెనీ సొసైటీలో ఉంటుంది కాబట్టి ఎక్స్టర్నల్గా బయట నుంచి ఉండే ఎన్విరాన్మెంట్ ఏంటి నీ కంపెనీకి. ఇంటర్నల్గా ఏమున్నాయి మనకి? మన కంపెనీ, మన సప్లయర్స్, మన కస్టమర్స్, మన ఇంటర్మీడియరీస్, మన కాంపిటీటర్స్, మన పబ్లిక్ అంటే మనం ఉంటున్న సొసైటీలో పీపుల్. ఓకే, అండ్ దెన్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్లో ఏమేమి ఉన్నాయి, ఏమేమి ఎఫెక్ట్ చేస్తాయి మన బిజినెస్ని బయట నుంచి అంటే, డెమోగ్రఫికల్ ఫ్యాక్టర్స్, కల్చరల్ ఫ్యాక్టర్స్, పొలిటికల్ ఫ్యాక్టర్స్, టెక్నాలజికల్ ఫ్యాక్టర్స్, నేచర్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్, ఎకలాజికల్ ఫ్యాక్టర్స్ అండ్ ఎకనామికల్ ఫ్యాక్టర్స్. సో ఇవి ఏంటి అనేది మనం ఇండివిజువల్గా 1 by 1 చూద్దాం. ఓకే, సో what is a marketing environment mari? It is a marketing term and refers to factors and forces that affect a firm's ability to build and maintain successful relationships with the customers. Okay, సో కస్టమర్తో రిలేషన్షిప్ మనం మెయింటైన్ చేస్తున్నాము అంటేనే మనం బిజినెస్ చేస్తున్నాం. సో మనం బిజినెస్ చేయడానికి మనకి ఎటువంటి ఫ్యాక్టర్స్, ఎటువంటి ఫోర్సెస్ ఎఫెక్ట్ చేస్తున్నాయి మనం సక్సెస్ఫుల్ బిజినెస్ చేయటానికి. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ కాల్డ్ యాజ్ మార్కెటింగ్ ఎన్విరాన్మెంట్. ఓకే, యా. సో ఫస్ట్ లెట్ us సీ ద మైక్రో ఎన్విరాన్మెంట్. అంటే ఇంటర్నల్గా మన కంపెనీ నుంచి కంపెనీ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ ఏంటి, కంపెనీ రిలేటెడ్ ఫోర్సెస్ ఏంటి మన బిజినెస్ని ఎఫెక్ట్ చేసేవి, మన మార్కెటింగ్ని ఎఫెక్ట్ చేసేవి. ఓకే, సో మైక్రో ఎన్విరాన్మెంట్ కన్సిస్ట్స్ ఆఫ్ ద యాక్టర్స్ క్లోజ్ టు ద కంపెనీ అంట, దట్ ఎఫెక్ట్స్ ఇట్స్ ఎబిలిటీ టు సర్వీస్ ఇట్స్ కస్టమర్స్. సో ఇది కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాం ప్రతి డెఫినేషన్. యాక్చువల్లీ ఇది వేరేలా కూడా చెప్పచ్చు, టు డూ అ బిజినెస్ అనొచ్చు, కానీ ఇక్కడ మనకు కస్టమర్ సెంట్రిక్గా ఎందుకున్నాము అంటే ఇది మనం మార్కెటింగ్ సబ్జెక్ట్ ప్రకారంగా చెప్పుకుంటున్న డెఫినేషన్ కాబట్టి. ఓకే, కానీ ఓవరాల్గా మనం ఒక బిజినెస్ చేయాలి అంటే కంపెనీ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ ఏం ఎఫెక్ట్ చేస్తున్నాయో వాటిని మనం మైక్రో ఎన్విరాన్మెంట్ అంటున్నాము. Okay, to do the best business and to best give service in a best way to your customers. Okay, so మరి ఆ ఫ్యాక్టర్స్ ఏంటంట మైక్రో ఎన్విరాన్మెంట్లో ఉండేవి? కంపెనీ, సప్లయర్స్, మార్కెటింగ్ ఇంటర్మీడియరీస్,
customer markets, customers, competitors and public. Okay, so వీళ్ళు యాక్టర్స్ who will affect us in మైక్రో ఎన్విరాన్మెంట్. సో అవేంటి ఇండివిజువల్గా మనం చూద్దాం. ద కంపెనీ మార్కెటింగ్ మస్ట్ కన్సిడర్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ ఇంక్లూడింగ్ ఫైనాన్స్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, పర్చేసింగ్ ఆపరేషన్స్ అండ్ అకౌంటింగ్. సో కంపెనీ అంటే జస్ట్ నీ ప్రోడక్ట్ ఒకటే కాదు కదా. ఓకే, ఇప్పుడు టాటా మోటార్స్ ఉంది. టాటా మోటార్స్ ఒకటే కాదు కదా. టాటా మోటార్స్ ఈజ్ సరౌండెడ్ బై మెనీ థింగ్స్. ఎస్ ఆర్ నో? ఇంటర్నల్గా టాటా మోటార్స్కున్న ఫైనాన్స్ ఏంటి? ఓకే, అండ్ టాటా మోటార్స్ ఈజ్ అ సబ్సిడరీ. టాటా మోటార్స్ పేరెంట్ కంపెనీస్ టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్. సో వాళ్ళ ఫైనాన్స్ ఎలా ఉంది? ఓకే, అండ్ R&D డిపార్ట్మెంట్ టాటా కంపెనీ టాటా మోటార్స్ ఎలా ఉంది? ఓకే, అండ్ నీ టాటా మోటార్స్ R&D డిపార్ట్మెంట్కి టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ నుంచి వస్తున్న ఫండ్స్ ఏంటి? ఓకే, ఇట్స్ అ వెరీ కాస్ట్లీ డిపార్ట్మెంట్. అంటే కొత్తది ఒకటి కనిపెట్టాలి, మనం ఇన్వెంట్ చేయాలి, డిస్కవర్ చేయాలి అంటే ఎంతో రీసెర్చ్ చేయాలి మనం బ్యాక్గ్రౌండ్లో. అండ్ టాటా మోటార్స్కి ఆబ్వియస్లీ మనకి ఒక కార్ తయారు చేయాలి అండ్ దట్ సపోర్ట్స్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ సొసైటీ. ఆ కార్ అంటే మంచి ఎకనామికల్ కార్ అయి ఉండాలి అండ్ ఆ కార్ ఫ్యూయల్ కన్జంప్షన్ తక్కువ అయి ఉండాలి, నేచర్ని తక్కువ పొల్యూట్ చేసేది అయి ఉండాలి అండ్ చాలా మంచి గుడ్ ఫీచర్స్తో కాంపిటేటివ్గా ఉండాలి. ఎన్నో రకరకాల సాటిస్ఫాక్షన్స్ అది కస్టమర్కి ఇవ్వాలి. అంటే ఎంతో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బ్యాక్గ్రౌండ్లో నడవాలి. ఓకే, అండ్ పర్చేసింగ్ ఆపరేషన్స్. ఇట్ ఈస్ నాట్ సింపుల్. నువ్వు ఒక మోడల్ డిసైడ్ అయ్యావు కానీ దాన్ని తయారు చేయాలి అంటే ఎంతో నీకు సప్లయర్స్తో కనెక్టివిటీ ఉండాలి, రా మెటీరియల్ తెచ్చుకోగలగాలి, నీ దగ్గర ప్రాపర్ మెషినరీ ఉండాలి, మ్యాన్ ఫోర్స్ ఉండాలి, మెటీరియల్స్ ఉండాలి, డబ్బులు ఉండాలి. ఓకే, అండ్ అకౌంటింగ్ కూడా ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. అప్పుడే నీ కంపెనీ స్టేటస్ అనేది నీకు అర్థమవుతుంది. ఓకే, అకౌంటింగ్లో డిఫరెన్సెస్ ఉన్నాయి, ఏవో చేంజెస్ జరిగాయి, నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ. దెన్ నీకు యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్ యువర్ అసెట్స్, లయబిలిటీస్, ప్రాఫిట్స్, లాసెస్ అంతా మారిపోతుంది. మారిపోయినప్పుడు నీ ప్లానింగ్ కూడా మారుతుంది. సో దిస్ ఈజ్ హౌ కంపెనీ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ విల్ ఎఫెక్ట్ యువర్ మార్కెటింగ్ ఎన్విరాన్మెంట్. ఓకే, దెన్ నెక్స్ట్, అండ్ అలాగే కాదు నీ కంపెనీ ఏ కంట్రీలో ఉంది, ఎవ్రీథింగ్, మెనీ అదర్ ఫ్యాక్టర్స్. ఓకే, దెన్ నెక్స్ట్ ఫ్యాక్టర్ సప్లయర్స్. Suppliers can control the success of the business when they hold the power. డెఫినెట్గా సప్లయర్స్కి పవర్ ఉంటుంది. ఎలా? నీకు రా మెటీరియల్ కావాలి. ఓకే, నువ్వు జస్ట్ ఒక సప్లయర్ పైన డిపెండ్ అయి ఉంటావా? నో. ఓకే, సో నీకు సప్లయర్స్ అనేది సప్లయర్ 1, సప్లయర్ 2, సప్లయర్ 3 అంటే ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి లాగా. అంటే ఒక సప్లయర్ దగ్గర నుంచి నీకు సరిపోవట్లేదంటే దెన్ ఇమీడియట్లీ యూ విల్ అప్రోచ్ అన్ అదర్ సప్లయర్. ఓకే, సో ఈ సప్లయర్స్ కూడా మళ్ళీ రిలేటెడ్ అయి ఉండాలి. ఓకే, సప్లయర్స్ కెన్ బీ ఫర్ రెస్టారెంట్స్, suppliers can be for car manufacturing, suppliers can be for other industries, మెడిసిన్ మ్యానుఫ్యాక్చరర్స్. సో రకరకాలు ఉంటాయి. మన దగ్గర ఎన్ని స్ట్రాటజిక్ బిజినెస్ యూనిట్స్ ఉన్నాయి, మనం ఎంతమంది సప్లయర్స్తోని ప్రాపర్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. వాళ్ళతో బాగా ఉంటేనే వాళ్ళు మనకు అవసరమైనప్పుడు రా మెటీరియల్ ఇస్తారు. వీళ్ళ దగ్గర నుంచి అసలు రా మెటీరియల్ రాలేదా, మనం ఎంత ప్లాన్ చేసినా ఏం చేసినా, మన దగ్గర ఎన్ని డబ్బులున్నా మనం బిజినెస్ అనేది అసలు ఇంప్లిమెంటే చేయలేం. కాబట్టి సప్లయర్స్ ఆర్ ద కీ పీపుల్ with some power who can affect our business. So maintaining good relations with them is most important. Okay, the next, marketing intermediaries. Intermediaries అంటే ఇదేమో ఇన్బౌండ్, ఇది అవుట్బౌండ్ అనమాట. అంటే
ప్రోడక్ట్ అనేది నీ దగ్గర తయారైపోయింది. సో నీ ప్రోడక్ట్ నువ్వు డైరెక్ట్గా కస్టమర్ హ్యాండ్కి పంపించేస్తున్నావా, లేదా నువ్వు డిస్ట్రిబ్యూటర్స్కి ఇస్తున్నావా, డిస్ట్రిబ్యూటర్స్ మళ్ళీ తీసుకెళ్ళి హోల్సేలర్స్కి ఇస్తున్నారా, హోల్సేలర్స్ మళ్ళీ రీటైలర్స్కి ఇస్తున్నారా, రీటైలర్స్ నుంచి కస్టమర్కి వెళ్తుందా నీ ప్రోడక్ట్? ఇంత చైన్ ఉందా నీ మార్కెటింగ్ ఇంటర్మీడియరీస్? లేదా జస్ట్ సింపుల్గా కంపెనీ టు డిస్ట్రిబ్యూటర్స్ టు రీటైలర్స్ టు కస్టమర్సా? ఓకే, లేదా కంపెనీ టు డైరెక్ట్ కస్టమరా? ఓకే, సో రకరకాలుగా వి సెండ్ అవర్ ప్రోడక్ట్ టు కస్టమర్. సో దీస్ ఆర్ ద పీపుల్ హూ విల్ హెల్ప్ అవర్ ప్రోడక్ట్ టు రీచ్ ద కస్టమర్ అన్నమాట. మనం తయారు చేసిన ప్రోడక్ట్ కస్టమర్కి రీచ్ అయ్యేలాగా అందేలాగా చేసేదే దీస్ పీపుల్. ఓకే, మార్కెటింగ్ ఇంటర్మీడియరీస్. సో దే హెల్ప్ ద కంపెనీ టు ప్రమోట్, టు సెల్ అండ్ డిస్ట్రిబ్యూట్ ఇట్స్ ప్రోడక్ట్స్ టు ద ఫైనల్ బయర్స్. సో వాళ్ళకి మన బిజినెస్ పైన ఎఫెక్ట్ చేయగలిగే కెపాసిటీ ఉంటుందా, ఉండదా? డెఫినెట్లీ ఉంటుంది. రిక్వైర్మెంట్ ఉంది కానీ వీళ్ళు డీలే చేస్తున్నారు అనుకోండి, కస్టమర్కి డిస్సాటిస్ఫాక్షన్ పెరిగిపోతుంది. ఇట్ మస్ట్ నాట్ హ్యాపెన్. ఓకే, సో బెస్ట్ రిలేషన్స్ విత్ ఇంటర్మీడియరీస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. అండ్ ఇంటర్మీడియరీ చైన్ నువ్వు పెద్దగా పెడతావా చిన్నగా పెడతావా అనేది కూడా ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ బిజినెస్. ఆ చైన్ పెరుగుతున్న కొద్దీ ప్రోడక్ట్ హ్యాండ్స్ మారుతున్నప్పుడు ట్యాక్స్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అండ్ ఫైనల్గా కస్టమర్కి ఆ ప్రోడక్ట్ రీచ్ అయ్యేసరికి ట్యాక్స్ పెరిగిపోయి ప్రోడక్ట్ ప్రైస్ అనేది చాలా హై అయిపోతుంది. కానీ నువ్వు ఈ చైన్ని తగ్గిద్దాము అంటే మరి నువ్వు నీ కంపెనీ ఒకటే హ్యాండిల్ చేయగలదా? ఆ డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్ అనేది కూడా ఒక ఛాలెంజే, బట్ ఇట్స్ ఆల్సో అన్ ఆపర్చునిటీ. సో మార్కెటింగ్ ఇంటర్మీడియరీస్ కూడా డిసైడ్ చేస్తాయి అండ్ ఎఫెక్ట్ చేస్తాయి నీ మార్కెటింగ్ ఎన్విరాన్మెంట్ని అండ్ నీ బిజినెస్ని. ఓకే, then competitors. A marketer must monitor its competitors' offerings to create strategic advantage. Okay, competitive advantage, strategic advantage అంటే ఇక్కడ మనం ఒక మార్కెట్ షేర్ చూద్దాం. ఏదైనా కంపెనీకి, ఏదైనా ఇండస్ట్రీకి మీరు ఇమాజిన్ చేసుకోండి. ఇట్ క్యాన్ బి అ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, ఓకే, ఇట్ కెన్ బి అ క్లోతింగ్ ఇండస్ట్రీ, ఇట్ కెన్ బి అన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ. ఓకే, కార్సే అనుకోండి, కార్ బ్రాండ్స్ మనకి ఎన్ని ఉన్నాయి? ఓకే, సో టాటా స్ట్రాటజీ ఎలా ఉండాలి మరి కాంపిటీటర్స్ అనాలిసిస్లో? ఫర్ సపోజ్ మనం టాటా బిజినెస్కి మార్కెటింగ్ ఎన్విరాన్మెంట్ చూస్తున్నాం అండ్ టాటా మోటార్స్కి. సో టాటా గోల్ ఎప్పుడు ఇలా ఉండాలి. మిగిలిన హుందాయ్, మారుతి, టొయోటా, మెర్సిడెస్, ఈ బ్రాండ్స్ అన్నీ అకార్డింగ్ టు టాటా స్ట్రాటజీ మార్కెట్ షేర్ అనేది 80% టాటా చేతిలో ఉందనుకోండి, మిగిలిన బ్రాండ్స్ అందరూ కలిసి ఓన్లీ 20% మార్కెట్ షేర్ హోల్డ్ చేస్తున్నారు. మార్కెట్ షేర్ అంటే ఏం లేదు, కస్టమర్ బేస్ అంతే. ఇంతమంది కస్టమర్స్, 80% ఆఫ్ కస్టమర్స్ టాటా వాళ్ళ దగ్గరే ఉన్నారు. జస్ట్ 20% కస్టమర్సే మిగిలిన అన్ని బ్రాండ్స్కి కలిపి ఉన్నారనుకోండి, యూ విల్ బికమ్ ద మార్కెట్ లీడర్. నీకు కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఉంటుంది, స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ ఉంటుంది, కాంపిటేటివ్ ఎడ్జ్ ఉంటుంది నీ కాంపిటీటర్స్ పైన. సో కానీ నీ షేర్ మెల్లిమెల్లిగా తగ్గుతుంది అనుకోండి, ఒక్కొక్క బిట్ పోతుంది అనుకోండి మార్కెట్ షేర్, దెన్ నీ బిజినెస్ డౌన్ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా కాంపిటీషన్ అనేది మనని ఎఫెక్ట్ చేస్తుంది, మన బిజినెస్ని మైక్రో ఎన్విరాన్మెంట్లో. సో నువ్వు ఆల్వేస్ అలర్ట్గా ఉండాలి ఈ కాన్సెప్ట్లో. ఎప్పుడు మనం మన కాంపిటీటర్స్ని మానిటర్ చేస్తూనే ఉండాలి. అందుకే అంటారు మన కాంపిటీటర్స్కి మనం ఎప్పుడు దగ్గరగానే ఉండాలి అని. ఎందుకు? వీ కెన్ అబ్జర్వ్ వాట్ దే ఆర్ డూయింగ్. సో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలిస్తేనే వాళ్ళకన్నా మనం ముందు ఉండగలం. ఓకే, సో కాంపిటీషన్ అలా ఎఫెక్ట్ చేస్తుంది మనని. దెన్ నెక్స్ట్ ఏంటి? పబ్లిక్ అంటే సొసైటీ, పీపుల్. ఎవరి దగ్గర అయితే మనం బిజినెస్ చేస్తున్నామో, ఏ సొసైటీలో అయితే మనం బిజినెస్ చేస్తున్నామో,
సో పబ్లిక్ మరి ఎలా ఎఫెక్ట్ చేస్తారు? నీ కంపెనీ, నీ ఓన్ కాన్సెప్ట్ నీది, నీ ఓన్ బిజినెస్ నీది, నీ ప్రాఫిట్స్ నీవి. నో, అలా ఉండదు కాన్సెప్ట్. వెన్ యు ఆర్ ఇన్ అ సొసైటీ యూ షుడ్ డూ సమ్ CSR, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకు? మన కంపెనీలో ఎంప్లాయీస్ ఉన్నారు, మన కంపెనీ ఎగ్జిస్ట్ అయ్యి ఉంది అంటే ఆల్ దీస్ పీపుల్ ఆర్ ఫ్రమ్ సొసైటీ ఆర్ నాట్? దే ఆర్ పార్ట్ ఆఫ్ సొసైటీ, ఎస్ ఆర్ నో? మన దగ్గర ఉండే డాక్టర్స్ కానీ, మన దగ్గర ఉండే షెఫ్స్, రెస్టారెంట్స్ లో వర్క్ చేసే షెఫ్స్ కానీ, ఓకే, పోలీస్ కానీ, మిలిటరీ కానీ, ఓకే, రిపేర్ చేసే వాళ్ళు కానీ, ఓకే, ప్లంబర్స్ కానీ, రోడ్ రిపేరర్స్ కానీ, ఓకే, ఎగ్జిక్యూటివ్స్ కానీ, హూ ఎవర్ ఇట్ ఈస్, మన కంపెనీలో వర్క్ చేసే ప్రతి ఎంప్లాయీ ఈజ్ యాక్చువల్లీ అ పార్ట్ ఆఫ్ సొసైటీ. ఓకే, సో వెన్ యూ డూ సంథింగ్ ఇన్ సొసైటీ ఇట్ షుడ్ బీ యాక్సెప్టెడ్ బై ద సొసైటీ. సో యాక్సెప్ట్ చేయడానికి నువ్వు రకరకాలుగా ప్రయత్నిస్తున్నావు. ఇఫ్ యు ఆర్ ఇన్ టు సర్వీస్ ఇండస్ట్రీ నీకు డైరెక్ట్ రిలేషన్ ఉంటుంది సొసైటీతో, నీ కస్టమర్సే నీ సొసైటీ. అదర్వైజ్ యూ షుడ్ డూ సంథింగ్ గుడ్. రీసెంట్గా టాటా వాళ్ళు డిక్లేర్ చేసింది ఏంటి? కరోనాతో ఎవరైనా ఎంప్లాయీస్ కనుక చనిపోతే ఆ ఎంప్లాయీస్కి వాళ్ళ ఫ్యామిలీస్కి కూడా లైఫ్ లాంగ్ పెన్షన్ ఇచ్చే కాన్సెప్ట్ ప్లాన్ చేశారు. ఎందుకు? దే వాంట్ టు డూ సంథింగ్ గుడ్ ఫర్ ద సొసైటీ, దెన్ ఓన్లీ దే కెన్ ఎగ్జిస్ట్ ఇన్ ద సొసైటీ. ఎస్ ఆర్ నో? విత్ సమ్ గుడ్ విల్. వాళ్ళ గుడ్ విల్ వాళ్ళు మెయింటైన్ చేసుకోవాలి, వాళ్ళ రెప్యుటేషన్ వాళ్ళు మెయింటైన్ చేసుకోవాలి, అండ్ ఓవరాల్గా ఒక గుడ్ థాట్ ప్రాసెస్ అనమాట. ఓకే, ఫిలాంథ్రోపికల్గా మూవ్ అవుతున్నారు వాళ్ళు. ఇక్కడ మీరు ఈ డయాగ్రామ్ చూస్తే మీకు అర్థమైపోతుంది. సో దే ఆర్ ఇన్ ఎనీ కంపెనీ ఈజ్ ఇన్ ప్రాఫిట్స్. సో సొసైటీలో సఫర్ అవుతున్న వాళ్ళకి కరెంట్ రూపంలోనో, ఎడ్యుకేషన్ రూపంలోనో, నేచర్ని ప్రొటెక్ట్ చేయడం అలాంటి ప్రాసెస్లోనో, ఎడ్యుకేషన్ ఇవ్వటంలోనో, ఓకే, హోమింగ్ ఇవ్వటంలోనో, ఓకే, అలా రకరకాలుగా వాళ్ళు సొసైటీకి హెల్ప్ చేస్తూనే ఉన్నారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, సో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే కాన్సెప్ట్లో హెల్ప్ చేసి ఓవరాల్గా సొసైటీ నుంచి బ్యాడ్ ఎఫెక్ట్ కంపెనీకి లేకుండా కూడా వాళ్ళు చూసుకుంటున్నారు. సమ్ వే ఆర్ ది అదర్ వే CSR ఈజ్ హెల్పింగ్ టు రెడ్యూస్ ద బ్యాడ్ ఎఫెక్ట్స్ ఫ్రమ్ సొసైటీ టువర్డ్స్ అవర్ బిజినెస్. Okay, whatever you do, it should be legal, it should be ethical, and it should be publicly accepted. Okay, your organization has a duty to satisfy the public, to satisfy the financial public, to satisfy the media public, government public. So inni departments janalani meeru satisfy cheyali. ఓకే, గవర్నమెంట్ని ట్యాక్స్ పే చేసి సాటిస్ఫై చేస్తారు, మీడియాకి ఇన్ఫర్మేషనే పెద్ద సాటిస్ఫాక్షన్. ఓకే, ఫైనాన్షియల్ పబ్లిక్, బ్యాంక్స్ నుంచి మీరు డెట్ తీసుకొచ్చి బిజినెస్ స్టార్ట్ చేస్తారు, పే దెమ్ బ్యాక్. ఎలా పే బ్యాక్ చేస్తారు? వెన్ యూ రన్ ఇన్ ప్రాఫిట్స్ ఓన్లీ. సో అలా వాళ్ళకి సాటిస్ఫాక్షన్. దెన్ సిటిజన్ యాక్షన్ పబ్లిక్ లైక్ CSR యాక్టివిటీస్. లోకల్ పబ్లిక్, నీ కంపెనీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి బెనిఫిట్ ఏంటి? చిన్న ఒక కాలేజ్ ఉంటేనే చుట్టుపక్కల ఎన్నో సపోర్టింగ్ బిజినెస్లు, డిపెండెంట్ బిజినెస్లు ఉంటాయి. ఒక కాలేజ్ చుట్టూ మనకి స్టేషనరీస్, ఆటో వాళ్ళు, ఓకే, రెస్టారెంట్స్, బేకరీస్, ఎన్నో చుట్టుపక్కల ఉన్నవి బెనిఫిట్ అవుతున్నాయి. సో ఒక పెద్ద కార్పొరేటే ఉంది అంటే లోకల్ పబ్లిక్కి డెఫినెట్గా బెనిఫిట్ ఉండాలి. నీ బిజినెస్ నీది నువ్వు అలాగే ఉంటే మాత్రం దే విల్ నాట్ యాక్సెప్ట్ అండ్ ఇట్ ఎఫెక్ట్స్ బ్యాడ్లీ టు యువర్ బిజినెస్. దెన్ జనరల్ పబ్లిక్, దెన్ ఇంటర్నల్ పబ్లిక్ అంటే ఎంప్లాయీస్. ఓకే, ఎంప్లాయీస్కి కూడా ఎంప్లాయీ వెల్ఫేర్ కింద ఎంప్లాయీ చిల్డ్రన్కి ఎడ్యుకేషన్ కానీ, వాళ్ళకి హౌస్ రెంట్ అలవెన్సెస్ కానీ, హోమింగ్ కానీ, ఓకే, మెడికల్ ఫెసిలిటీస్ కానీ, ఓకే, సో అలా రకరకాలుగా వెల్ఫేర్ యాక్టివిటీస్ టేకప్ చేయాలి. వాళ్ళకి పెన్షన్ కానీ, ఇన్సూరెన్స్ కానీ. ఓకే, సో ఈ విధంగా మనం పబ్లిక్ మనకి బ్యాడ్గా ఎఫెక్ట్ కాకుండా సపోర్టివ్గా ఉండేలాగా మన మార్కెటింగ్ ఎన్విరాన్మెంట్కి, మన బిజినెస్కి మనం చూసుకోవాలి. ఓకే,
and the final actor in the micro environment of marketing environment is customer. సో కస్టమర్ నుంచి ఎలా ఉంటుంది మనకి ఎఫెక్ట్? కస్టమర్స్ మనకి 5 టైప్స్ ఉంటారు. ఎవరు? డైరెక్ట్ కన్జ్యూమర్, అంటే నువ్వు ఒక ప్రోడక్ట్ తయారు చేసావు, ఒక బిస్కెట్ తయారు చేసావు, ఆ బిస్కెట్ తినే పర్సన్ నీ కన్జ్యూమర్. ఓకే, కొనుక్కొని తినే పర్సన్. ఓకే, సో ఆ మార్కెట్ అయినా ఓకే వాళ్ళ కోసం నువ్వు బిజినెస్ చేస్తావు, లేదా B2B. ఇదేమో B2C, ఇది B2B. B2B అంటే ఫర్ సపోజ్ టాటా కార్స్ తయారు చేస్తుంది, కానీ వాళ్ళ నట్లు, బోల్ట్లు, టైర్లు, సీట్లు ఇవన్నీ వాళ్ళు తయారు చేసుకోరు కదా. దే గెట్ ఇట్ ఫ్రమ్ సమ్వేర్ ఎల్స్, సమ్ అదర్ బిజినెస్. దే పర్చేస్ ఇట్, దే బ్రింగ్ ఇట్, దే అసెంబుల్ ఇట్, ఓకే, అండ్ దే సెల్ ఇట్ యాజ్ ఎ సింగిల్ పీస్ అండర్ ద బ్రాండ్ నేమ్ టాటా. సేమ్ ఇప్పుడు ఒక డెల్ కంప్యూటర్ తీసుకున్నా, ల్యాప్టాప్ తీసుకున్నా, దానిలో లోపల ఉండే పార్ట్స్ అన్నీ మ్యానుఫ్యాక్చర్డ్ ఫ్రమ్ డిఫరెంట్ కంపెనీస్. అవన్నీ తీసుకొచ్చి అసెంబుల్ చేసి జస్ట్ దాని యొక్క ప్రాసెసరు మెయిన్ పార్ట్ ఆఫ్ ద కంప్యూటర్ విల్ బీ ఫ్రమ్ డెల్. సో అదొకటి వాళ్ళది ఉంటుంది, కానీ ఫైనల్గా బ్రాండ్ స్టిక్కర్ మాత్రం ఫ్రమ్ డెల్ అనేసి వేసేసి ఆ ల్యాప్టాప్ సేల్ చేస్తారు. ఓకే, సో B2B అనమాట. సపోర్టింగ్ బిజినెస్లు, ఇప్పుడు క్లోతింగ్ ఇండస్ట్రీ ఉంది, క్లోతింగ్ ఇండస్ట్రీకి మనకి టెక్స్టైల్ ఇండస్ట్రీ సపోర్ట్ ఉండాలి. వీళ్ళు మెటీరియల్ ప్రొవైడ్ చేస్తేనే కదా వీళ్ళు డిఫరెంట్ ఫ్యాషన్ ప్లాన్ చేసి దాన్ని బేస్డ్ క్లోదింగ్ మ్యానుఫ్యాక్చర్ చేసి సేల్ చేస్తారు. ఓకే, సో అలా వన్ బిజినెస్ ఈజ్ డిపెండెంట్ ఆన్ ది అదర్ బిజినెస్. సో బిజినెస్ కైండ్ ఆఫ్ కస్టమర్స్ అనమాట B2B కస్టమర్ మార్కెట్. దెన్ రీసెల్లర్ మార్కెట్. రీసెల్లర్ మార్కెట్ అంటే నువ్వు జస్ట్ తయారు చేస్తావు అంతే సింపుల్గా, ఇంకొక కంపెనీ కొనేసుకొని వాళ్ళ బ్రాండ్ స్టిక్కర్ వేసేసుకొని వాళ్ళ ప్రోడక్ట్ని సేల్ చేస్తారు. వాళ్ళు కన్సంప్షన్కి వాడరు, వాళ్ళు హోల్సేలర్స్ లాగా అనమాట. ఒక దగ్గర నుంచి తెచ్చేసి స్టాక్ దే విల్ సెల్. ఓకే, హోల్సేలర్స్, రీటైలర్స్, అలాంటి బిజినెస్, అలాంటి కస్టమర్స్ కూడా ఉంటారు. దెన్ గవర్నమెంట్ కస్టమర్స్. గవర్నమెంట్ రిలేటెడ్ కంపెనీస్కి మీరు ప్రొవైడ్ చేసే మెటీరియల్ ఏదైనా కానివ్వండి, ఎటువంటిదైనా కానివ్వండి, గవర్నమెంట్ కస్టమర్ ఉంటారు నీ బిజినెస్కి. ఇంటర్నేషనల్ కస్టమర్స్ కూడా ఉంటారు నీ బిజినెస్కి. ఎస్ ఆర్ నో? వరల్డ్ హ్యాస్ బికమ్ ఎ గ్లోబల్ విలేజ్. సో అసలు మనకి లేని బ్రాండ్ అంటూ ఉందా ఇక్కడ? మోస్ట్ ఆఫ్ ద ఫేమస్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ are available in India also. Until like their products are available, we are able to buy international brand products. Yes or no? So international customers kuda untaru mana products ki. Inni 5 types of customers untaru. Veelu actual customer, consumer, ante koni vaade vallu, business vallu, koni ammukune vallu, government vallu, and worldwide customers. Okay, సో కస్టమర్సే కదా యాక్చువల్గా కోర్ పార్ట్ ఆఫ్ ఎనీ బిజినెస్. సో యూ షుడ్ సాటిస్ఫై దీస్ గైస్. ఇఫ్ యూ డోంట్ సాటిస్ఫై దీస్ పీపుల్, దే విల్ ఎఫెక్ట్ బ్యాడ్లీ టు యువర్ మార్కెటింగ్ ఎన్విరాన్మెంట్ ఇన్ మెనీ డిఫరెంట్ వేస్. ఓకే, యూ మ్యానుఫ్యాక్చర్ సంథింగ్, కానీ నువ్వు ఎవరి కోసమైతే అది మ్యానుఫ్యాక్చర్ చేసావో ఆ బిజినెస్ వాళ్ళకి అది నచ్చట్లేదు. ఒక టైర్ తయారు చేసావు టాటా వాళ్ళ ఆర్డర్ పైన, కానీ నువ్వు తయారు చేసిన క్వాలిటీ నువ్వు తయారు చేశాక టాటా వాళ్ళకి నచ్చట్లేదు. సో అగ్రిమెంట్ బ్రేక్ అవుతుందా, కాంట్రాక్ట్ బ్రేక్ అవుతుందా, మరి ఎలా? హౌ టు డీల్ విత్ సచ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్. సో బ్యాడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ కస్టమర్స్ ఆన్ ద మార్కెట్ జరగకుండా చూసుకోవాలి మనం. Okay, so this is how all these actors affect our business. Okay, actors are from micro environment. Next, let us see macro environment. Yeah, so macro ante enti? Effects from outside. Okay, so this includes entanta trends in gross domestic product, GDP, inflation, employment spending, monetary and fiscal policy of a region or a country.
ఓకే. నువ్వు ఏ కంట్రీలో అయితే పర్ఫామ్ చేస్తున్నావో, ఏ కంట్రీలో అయితే బిజినెస్ చేస్తున్నావో, ఆ కంట్రీ జీడిపి నీకు కన్సిడరేషన్లో ఉంటుంది. జీడిపి ఎఫెక్ట్ చేయదా? జీడిపి అంటే ఏంటి? సింపుల్ టర్మ్స్లో చెప్పుకోవాలి మనం అంటే, ఒక ఏరియా నుంచి మనకున్న రిసోర్సెస్, ఎనీ కైండ్ ఆఫ్ రిసోర్స్ అది. ఇట్ కెన్ బి హ్యూమన్ రిసోర్స్, it can be resources from land, okay, it can be material resources, it can be anything, okay. ఆ రిసోర్సెస్ ఉన్నప్పుడు దాన్ని మనం ఎంత వాడేసి దాని నుంచి ఎంత మనీ మనం జనరేట్ చేస్తున్నాం. నువ్వు ఆ రిసోర్సెస్ వాడటం వల్ల మానిటరీ ఎక్స్చేంజెస్ ఎన్ని జరుగుతున్నాయి? ఓకే, ఎక్స్చేంజ్ జరిగినప్పుడే సమ్ కైండ్ ఆఫ్ ట్యాక్స్ విల్ గో టు ద కంట్రీ. ఓకే, మనకి ఎక్స్చేంజ్ ఉన్నప్పుడే ఒక లైవ్లీ హ్యాపెనింగ్ అనేది సొసైటీలో జరుగుతుంది. అంటే ఇప్పుడు ఒక చదువుకున్న స్టూడెంట్ ఉన్నాడు, జాబ్ చేయట్లేదు, ఇంట్లోనే ఉంటున్నాడు. Is there any use? No. And that family will definitely suffer. సో ఒక కంట్రీ కూడా అలాగే మన దగ్గర ఉన్న ప్రతి కైండ్ ఆఫ్ రిసోర్స్ని మనం ఎంత బాగా యూటిలైజ్ చేసి దాని నుంచి మనం ఎంత బాగా ప్రాఫిట్స్ జనరేట్ చేసుకోగలిగితే మన జీడిపి అంత హై ఉంటుందన్నమాట. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? మన పర్చేసింగ్ పవర్ అనేది తగ్గిపోవటం, ప్రోడక్ట్ ప్రైస్లు అనేవి పెరిగిపోవటం, ఇవన్నీ అన్ని ఇంటర్లింక్డ్ టాపిక్స్ అన్నమాట. పర్చేసింగ్ పవర్ ఎందుకు తగ్గిపోతుంది, మళ్ళీ ప్రోడక్ట్ ప్రైస్లు, సర్వీస్ ప్రైస్లు ఎందుకు పెరుగుతున్నాయి అంటే, అగైన్ వీ షుడ్ గో బ్యాక్ అండ్ సర్చ్ ఫర్ వాట్ హ్యాపెన్ టు ద రూపీ వాల్యూ, వై ఇట్ గాట్ ఇంక్రీజ్డ్. ఓకే, రేట్ అనేది ఎందుకు ఇంక్రీజ్ అయింది, వాల్యూ అనేది ఎందుకు తగ్గింది ఒక కరెన్సీకి. ఓకే, ఒక బకెట్ ఆఫ్ ఒక బాస్కెట్ ఆఫ్ గ్రాసరీ కొనాలంటే మనం 1000 రూపీస్ స్పెండ్ చేయాల్సింది ఇప్పుడు ఆల్మోస్ట్ ఇట్ గాట్ ఇంక్రీజ్ టు 5000 రూపీస్. ఎందుకు? యు ఆర్ స్పెండింగ్ మోర్, గెట్టింగ్ లెస్. వై? దాన్నే ఇన్ఫ్లేషన్ అంటారు. దెన్ మన వే ఆఫ్ మన ఎంప్లాయ్మెంట్, అదే నేను ఇందాక చెప్పింది, ప్రతి రిసోర్స్ అనేది ఉపయోగపడాలి ఆ దేశానికి. ఎంప్లాయ్మెంట్ అనేది తక్కువగా ఉందా, దెన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ స్పెండింగ్, మనది ఇండియా ఈజ్ ఆల్వేస్ అ సేవింగ్స్ డ్రివెన్ ఎకానమీ. అదే మనం యూఎస్ వాళ్ళు చెప్పాలనుకుంటే దే ఆర్ స్పెండింగ్ డ్రివెన్ ఎకానమీ. అంటే మనం ఎవరమైనా ఎప్పుడు సేవింగ్సే ఎక్కువ ప్లాన్ చేసుకుంటాం కానీ స్పెండింగ్ మీద కాదు. బట్ దీస్ డేస్ బిగ్ థ్యాంక్స్ టు దోస్ క్రెడిట్ కార్డ్స్ అండ్ ఆల్, మన వే ఆఫ్ స్పెండింగ్ అనేది మారింది. ఓకే, వీ స్టార్టెడ్ పేయింగ్ ఈఎంఐస్. సో చిన్నగా కట్టుకుంటూ చాలా ప్రోడక్ట్స్ కొంటున్నాం, చాలా సేల్స్ జరిపిస్తున్నాం. ఓకే, సో స్పెండింగ్ హ్యాబిట్స్ మారాయి. అండ్ మన మానిటరీ, మన కంట్రీ, మన స్టేట్ మానిటరీ పాలసీస్ ఏంటి, మన ఫిస్కల్ పాలసీస్ ఏంటి. ఓకే, సో ఇవన్నీ మన మ్యాక్రో ఎన్విరాన్మెంట్లో మన బిజినెస్ని ఎఫెక్ట్ చేసేవి. మన బిజినెస్కి వీటికి సంబంధం ఉందా లేదా? నువ్వు ఒక హై ఇన్ఫ్లేటెడ్ కంట్రీలో విత్ లీస్ట్ జీడిపి ఉన్న కంట్రీలో బిజినెస్ చేయాలనుకుంటే అది వర్కౌట్ అవుతుందా? నీ ప్రోడక్టే వాళ్ళకి మామూలు ప్రోడక్ట్ అయినా ప్రీమియం ప్రోడక్ట్ కింద అయిపోతుంది. హై ఇన్ఫ్లేషన్ రేట్, లో ఎంప్లాయ్మెంట్, ఓకే ఉన్నప్పుడు, లో ఎంప్లాయ్మెంట్ ఉన్నప్పుడు లో ఇన్కమ్ ఉంటుంది, లో ఇన్కమ్ ఉన్నప్పుడు లో స్పెండింగ్ ఉంటుంది, లో స్పెండింగ్ ఉన్నప్పుడు ఇదంతా ఉన్నప్పుడు పర్చేసింగ్ పవర్ తగ్గిపోతుంది, ప్రోడక్ట్ ప్రైస్ పెరిగిపోతుంది. ఇన్ఫ్లేషన్లో అసలు ఎవరైనా కొంటారా? వాళ్ళు జస్ట్ బ్రతికి బట్ట కట్టడమే ఎక్కువ. ఓకే, జీడిపి చాలా తక్కువ ఉన్నప్పుడే ఇవన్నీ జరుగుతాయి. సో అన్నీ ఇంటర్లింక్డ్ అండ్ బిజినెస్కి ఓవరాల్గా ఎఫెక్ట్ చేస్తాయి. కాబట్టి వెన్ ఎవర్ యూ స్టార్ట్ అ బిజినెస్, ఏ బిజినెస్ వాళ్ళైనా సరే దే టేక్ కేర్ ఆఫ్ ఆల్ దిస్, దే అబ్జర్వ్ ఆల్ దిస్, దే డూ రీసెర్చ్ ఆన్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్. ఓకే, సో మరి మ్యాక్రో ఎన్విరాన్మెంట్లో మనకున్న మేజర్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఎఫెక్టింగ్ ఫ్యాక్టర్స్ అంటే డెమోగ్రఫిక్, ఎకనామిక్, న్యాచురల్,
technological, political and legal, and cultural factors. Okay, so first let us see demography. Demography is the study of human populations in terms of size, density, location, age, gender, race, occupation and other statistics. ఓకే, సో మనం డెమోగ్రఫికల్ సెగ్మెంటేషన్ కనుక చూస్తే మన బిజినెస్ అనేది మనం చూస్ చేసుకునే సెగ్మెంట్ని బట్టి ఉంటుంది. కెన్ వీ సర్వ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇన్ ఎ కంట్రీ, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్? నో. మనకంటూ ఒక స్పెషలైజ్డ్ సెగ్మెంట్ ఉంటుంది బిజినెస్లో. ఓకే, దాని బేస్డ్ అంటే మనం ఆ సెగ్మెంటేషన్ వాళ్ళ ఏజ్ బేస్ చేస్తున్నామా, వాళ్ళ రేస్ బేస్ చేస్తున్నామా? ఏజ్ బేస్ అంటే 18 years to 24 years ఏజ్ గ్రూప్కి నువ్వు ఏదైనా ప్రోడక్ట్ తయారు చేస్తున్నావా, లేదా 50 years అబవ్ వాళ్ళకి సీనియర్ సిటిజన్స్కి ఏదైనా ప్రోడక్ట్ తయారు చేస్తున్నావా? ఏజ్ బేస్డ్ సెగ్మెంటేషన్. రేస్ బేస్డ్ అంటే ఏ కంట్రీకి రిలేటెడ్ రేస్ నీది, ఏ రిలీజియన్ నీది. అంటే రిలీజియన్ బేస్డ్ ప్రోడక్ట్స్ సర్వీసెస్ ఉంటాయి, రేస్ బేస్డ్ ప్రోడక్ట్స్ సర్వీసెస్ ఉంటాయి, ఫ్యామిలీ బేస్డ్ కూడా ఉంటాయి మనకి. ఓకే, మనకి సింగిల్ ఇన్కమ్ గ్రూప్ ఫ్యామిలీ ఉంటుంది, డబుల్ ఇన్కమ్ గ్రూప్ ఉంటుంది. దీస్ డేస్ డబుల్ ఇన్కమ్ గ్రూపే ఎక్కువ మనకి, బికాస్ బోత్ ద పేరెంట్స్ విల్ బీ వర్కింగ్. ఓకే, సో బోత్ ద పేరెంట్స్ ఆర్ వర్కింగ్ అంటే స్పెండింగ్ పెరుగుతుందా లేదా? ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది, మదరు వర్కింగ్, ఫాదర్ వర్కింగ్, సో స్పెండింగ్ విల్ బీ హై. ఓకే, దాని బేస్డ్ ఆ ఆపర్చునిటీని నీ బిజినెస్ గ్రాప్ చేసుకోవాలి. నువ్వు ఏ ఏరియాలో ఏ కంట్రీలో వర్క్ చేస్తున్నావు, ఓకే, ఏ కంట్రీలో బిజినెస్ చేస్తున్నావు, అక్కడ ఈ ఫ్యాక్టర్స్ అన్నీ నువ్వు రీసెర్చ్ చేసుకొని, ఇఫ్ మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్ ఆర్ డబుల్ ఇన్కమ్ గ్రూప్స్, నువ్వు నీ ప్రోడక్ట్ ప్రైస్ ప్రీమియంగా ఉండొచ్చు, నీ క్వాలిటీ నువ్వు ప్రీమియంగా మెయింటైన్ చేయొచ్చు తయారీలో. లేదు సింగిల్ ఇన్కమ్ గ్రూప్ ఫ్యామిలీసే ఎక్కువ ఉన్నాయి అంటే యూ షుడ్ ప్లాన్ అకార్డింగ్లీ. అండ్ ఎథ్నిసిటీ బేస్డ్, ఓకే, దెన్ ఇన్కమ్ బేస్డ్, ఎడ్యుకేషనల్ లెవెల్ బేస్డ్. హై అండ్ టెక్నాలజికల్ ప్రోడక్ట్ నువ్వు రూరల్ ఏరియాస్లో ఇంట్రడ్యూస్ చేస్తే వర్కౌట్ అవుతుందా? నో. దెన్ ఆక్యుపేషనల్ బేస్డ్, జెండర్ బేస్డ్. సో ఇన్ని సెగ్రిగేషన్స్ బేస్డ్ మనం మన బిజినెస్ని సెగ్మెంటేషన్ చేసుకొని దాన్ని మనం టార్గెట్ చేసి పొజిషన్ చేసి బిజినెస్ చేసుకుంటున్నాం. ఓకే, సో డెఫినెట్గా ఈ ఎఫెక్ట్ మన మార్కెటింగ్ పైన ఉంటుందా ఉండదా? డెఫినెట్గా ఉంటుంది. ఒక టీనేజర్స్కి నువ్వు ఒక ప్రోడక్ట్ తయారు చేస్తే చాలా కలర్ఫుల్ అడ్వర్టైజ్మెంట్స్ తీస్తేనే వాళ్ళకి అట్రాక్టివ్గా ఉంటుంది. చిల్డ్రన్ రిలేటెడ్ ప్రోడక్ట్ తీస్తే ఎంతో కలర్ఫుల్గా, ఫన్నీగా లేదా అట్రాక్టివ్గా ఉంటే తప్పితే ఆ అడ్వర్టైజ్మెంట్ అనేది వర్కౌట్ అవ్వదు. అండ్ సీనియర్ సిటిజన్స్కి మేజర్ యూసేజ్ నువ్వు టార్గెట్ చేయాలి నీ అడ్వర్టైజ్మెంట్స్లో. ఓకే, లేదా నువ్వు ఆక్యుపేషన్ బేస్డ్ చూసుకుంటున్నావు అంటే ఇట్ విల్ బీ డిఫరెంట్. ఓకే, అండ్ ఇన్కమ్ బేస్డ్ చూస్తున్నావు అంటే ఇట్ విల్ బీ డిఫరెంట్. అండ్ ఫ్యామిలీ సైజ్ బేస్డ్, రిలీజియన్ బేస్డ్, జెండర్ బేస్డ్, అమ్మాయిలకి ఫీమేల్కా ప్రోడక్ట్స్, మేల్కా ప్రోడక్ట్స్. సో దీని బేస్డ్ నీ మార్కెటింగ్ స్ట్రాటజీస్ కూడా మారుతూనే ఉంటాయి. ఎటువంటి జనాలకి నువ్వు తయారు చేస్తున్నావు ప్రోడక్ట్, దాని బేస్డ్ నీ మార్కెటింగ్ మారుతుందా లేదా? సో దిస్ ఈజ్ హౌ డెమోగ్రఫికల్ ఫ్యాక్టర్స్ ఆర్ ఎఫెక్టింగ్ యువర్ macro environment or your business. Then next, natural environment. Natural environment అంటే మన ఎకాలజీ, మన వాతావరణం, మన నేచర్, మన ఎర్త్. సో బికాస్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ problems in the world in relation to nature, in relation to environment, environmental issues, environmental pollutions, ఓకే, గ్లోబల్ వార్మింగ్, ఆల్ సచ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనకి ఇండస్ట్రియలైజేషన్ ద్వారానే మెల్లిగా స్టార్ట్ అయ్యాయి. అండ్ ఇప్పుడు మన కంట్రోల్ దాటిపోయే రేంజ్కి వెళ్ళిపోయాయి ఆ ప్రాబ్లమ్స్. సో నువ్వు ఇకపై నువ్వు బిజినెస్ చేస్తే అటువంటి ఎఫెక్ట్ మనకి ఈ ఎర్త్ పైన ఉండకూడదు, ఈ నేచర్ పైన ఉండకూడదు. సో అలా ఉండకుండా నువ్వు బిజినెస్ ఎలా చేయాలో అలా ప్లాన్ చేసుకోవాలి. సో వాట్ ఎవర్ బిజినెస్ యూ డూ దీస్ డేస్,
it should be eco-friendly, it should support the nature, but it should not spoil the nature. There are limitations formed by every government. సో ఆ లిమిటేషన్స్, ఆ లీగాలిటీస్ నువ్వు ఫాలో అవ్వాల్సిందే. ఇట్ ఇన్వాల్వ్స్ ద న్యాచురల్ రిసోర్సెస్ దట్ ఆర్ నీడెడ్ యాజ్ ఇన్పుట్స్ బై ద మార్కెటర్స్ దట్ ఆర్ ఎఫెక్టెడ్ బై ద మార్కెటింగ్ యాక్టివిటీస్. సో నీ మెషిన్స్ రన్ అవ్వడానికి నీకు ఎలక్ట్రిసిటీ కావాలి. ఓకే, సో ఎలక్ట్రిసిటీ నువ్వు ట్రెడిషనల్ ఎలక్ట్రిసిటీ తీసుకుంటున్నావా, లేదా సోలార్ ప్యానల్స్ నుంచి వచ్చిన ఎలక్ట్రిసిటీ యూజ్ చేస్తున్నావా? ఇఫ్ యూ యూజ్ సోలార్ ప్యానల్స్, సమ్హౌ యూ ఆర్ సపోర్టింగ్ ది నేచర్. అదర్వైజ్ నువ్వు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి ఎలక్ట్రిసిటీ తీసుకుంటున్నావు అనుకో, నీ కంపెనీ అనేది ఇట్స్ అ వెరీ బిగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. దానికి మనం ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేయాలంటే యు ఆర్ కన్జ్యూమింగ్ లాట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. సో అది తయారు చేయడానికి లాట్ ఆఫ్ కోల్ విల్ బి బర్న్డ్, అండ్ మనకి అండర్ గ్రౌండ్ రిసోర్సెస్ అనేవి డిప్లీట్ అయిపోతున్నాయి. సో ఇట్ మస్ట్ నాట్ హ్యాపెన్. నెక్స్ట్ జనరేషన్స్కి కూడా రిసోర్సెస్ అవైలబుల్ అయ్యి ఉండాలి. అకార్డింగ్లీ నువ్వు ప్లాన్ చేసుకోవాలి. దిస్ ఈజ్ హౌ నేచర్, ఎన్విరాన్మెంట్, ఎకాలజీ దట్ ఎఫెక్ట్స్ యువర్ మ్యాక్రో ఎన్విరాన్మెంట్ అండ్ బిజినెస్. ఓకే, దెన్ నెక్స్ట్ టెక్నాలజికల్ ఫ్యాక్టర్స్. టెక్నాలజికల్ ఫ్యాక్టర్స్ అంటే ఈ డయాగ్రామ్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఫ్యూచర్ వే ఆఫ్ డూయింగ్ అగ్రికల్చర్. ఇంతకుముందు మనం ఫర్టిలైజర్స్ వేయాలన్నా, పెస్టిసైడ్స్ వేయాలన్నా మాన్యువల్గా చేసేవాళ్ళం. దెన్ లేటర్ ఆన్ చిన్న ట్రాక్టర్స్, చిన్న మెషిన్స్ వచ్చాయి. అండ్ ఇన్ ఫ్యూచర్ ఇలా జరగచ్చు. వీ మే గెట్ డ్రోన్స్ విచ్ విల్ సప్లై ద రిలేటెడ్ మెటీరియల్ టు ద క్రాప్. నువ్వు జస్ట్ సింపుల్గా ఇక్కడ ఆ పంట దగ్గర నిలబడి ఇక్కడ కంప్యూటర్ నుంచో, ల్యాప్టాప్ నుంచో, ఫోన్ నుంచో ఈ డ్రోన్ ఆపరేట్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో న్యూ ట్రెండ్స్ ఇన్ ఎవ్రీ బిజినెస్. అండ్ వాట్ బిజినెస్ ఈజ్ నాట్ డిపెండింగ్ ఆన్ టెక్నాలజీ? నథింగ్. దెర్ ఈజ్ నో బిజినెస్ దట్ ఈస్ నాట్ బీయింగ్ డిపెండెంట్ ఆన్ టెక్నాలజీ. సో ఎవ్రీ బిజినెస్, ద మోస్ట్ డ్రమాటిక్ ఫోర్స్ ఇస్ షేపింగ్ అవర్ డెస్టినీ, changing force which creates many new market opportunities. Yes or no? ఇది కొత్త బిజినెసా కాదా? సోలార్ ప్యానల్స్ కొత్త బిజినెసా కాదా? బ్యాంక్స్ అన్నీ టెక్నాలజీ వైపు షిఫ్ట్ అయ్యాయి. అంతెందుకు టెక్నాలజికల్ చేంజ్లో మనం చూస్తే ద వే వీఆర్ ప్రొవైడింగ్ ఎడ్యుకేషన్ దీస్ డేస్, వాట్ ఐఎమ్ టీచింగ్ యూ రైట్ నౌ, ఇట్ ఈస్ ఆల్ డిజిటలైజ్డ్. Yes or no? I don't know your faces even directly, but I am talking to you, I am speaking to you, I am explaining it to you. So everything is changing. Dramatic changes అనేవి జరుగుతున్నాయి because of technological advancements. Okay, that will definitely affect our business. సో ప్రతి ఫ్యాక్టర్ ఇక్కడ డెఫినెట్లీ మన బిజినెస్ని ఎఫెక్ట్ చేస్తుంది. కాకపోతే మనం దాన్ని పాజిటివ్గా ఎఫెక్ట్ చేసి మనకు పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చేలాగా చూసుకోవాలి, బట్ నాట్ ఇన్ అ బ్యాడ్ వే. ఓకే, సో టెక్నాలజీ విల్ ఎఫెక్ట్ అవర్ బిజినెస్ ఇన్ దిస్ వే. దెన్ ఎకనామికల్ ఫ్యాక్టర్స్ అంటే ద ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ కెన్ ఇంపాక్ట్ బోత్ ద ఆర్గనైజేషన్స్ ప్రొడక్షన్ అండ్ ద కన్జ్యూమర్స్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్. సో ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేసినవన్నీ ఎకనామికల్ ఫ్యాక్టర్సే. ఓకే, దిస్ విల్ డెఫినెట్లీ ఎఫెక్ట్ ద వే వీఆర్ డూయింగ్ బిజినెస్. మన ప్రొడక్షన్ ప్రాసెస్కి ఎఫెక్ట్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ మన కన్జ్యూమర్ డెసిషన్ మేకింగ్. ఇప్పుడు మనకి ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉందనుకోండి, ఎంత మంచి ప్రోడక్ట్ అయినా సేల్స్ జరుగుతాయా? నో, డెఫినెట్లీ జరగవు. ఎందుకంటే ఆల్రెడీ ఇన్ఫ్లేషన్ ఉంది. జస్ట్ మనం రోటీ కపడా మకాన్తో మెయింటైన్ చేద్దాం లైఫ్. మనకి లగ్జరీస్ ఎందుకు, ఎక్స్ట్రా ఇంకా ఫెసిలిటీస్ ఎందుకు అని అనుకునే మైండ్ సెట్టే ఉంటుంది కన్స్యూమర్కి ఆ పాయింట్ ఆఫ్ టైంలో. ఓకే, సో కన్స్యూమర్ డెసిషన్స్ కానీ మన ఆర్గనైజేషన్ మనం ఎంత ఖర్చు చేసి ప్రొడ్యూస్ చేయగలుగుతాం ఒక హైలీ ఇన్ఫ్లేటెడ్ విత్ లో జీడిపి ఉన్న రీజియన్లో. ఒక ఇన్ఫ్లేషన్ చాలా లో ఉంది, జీడిపి చాలా హై ఉంది, అక్కడ నువ్వు ఎలా అయినా తయారు చేయి, అక్కడ నీకు ఈ నీడ్ అంతా ఉంటుంది. హై టెక్నాలజీ, మంచి టెక్నాలజికల్ అడ్వాన్స్డ్ ప్రోడక్ట్ ఉండాలి. డెవలప్డ్ కంట్రీస్లో మనకి ఈ సిచ్యువేషన్ ఉంటుంది, వేర్
హై ఎండ్ ప్రోడక్ట్స్ మనకు ఆ మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఈ డయాగ్రామ్ కనుక మీరు చూస్తే ఇది డాలర్ కానీ, రూపీ కానీ, కెనడియన్ డాలర్ కానీ, ఏదైనా సరే ఏ కంట్రీ కరెన్సీ అయినా దాన్ని మన బిజినెస్ సైడ్ లాగాలి అంటే మనం ఎన్ని స్టెప్స్ దాటాలో చూడండి. ఎక్స్చేంజ్ రేట్ అంటే నీ కంట్రీ కరెన్సీ రేట్ ప్రకారంగా నీకు ఎక్స్చేంజ్ రేట్ ఉంటుంది. డాలర్ అయితే డాలర్ టు రూపీ ఎక్స్చేంజ్ రేట్. ఓకే, సో ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అదంతా. దెన్ గవర్నమెంటల్ రెగ్యులేషన్స్. సో నువ్వు పర్ఫామ్ చేయాలనుకుంటున్న పర్టిక్యులర్ కంట్రీ మరి లిబరల్గా ఉందా లేదా, రూల్స్ అన్నీ చాలా తక్కువగా పెట్టి నీకు సపోర్ట్ చేస్తుందా లేదా బిజినెస్ చేయడానికి, లేదా హై రూల్స్ ఉన్నాయా, ఇష్టపడట్లేదా వాళ్ళ మార్కెట్ మీ బిజినెస్కి ఓపెన్ చేయడానికి. ఇష్టపడితే ఓకే, నువ్వు ఆ బ్లాక్ కూడా క్రాస్ అయ్యావు. దెన్ ట్రేడ్ సైకిల్స్ అంటే అంతా ఇవే అనమాట. మనకి జీడిపి ఫ్లక్చువేట్ అవ్వటం, ఇన్ఫ్లేషన్ ఊరికే పెరగటం, ఎంప్లాయ్మెంట్ తగ్గిపోవటం, ఫ్లక్చువేషన్స్ అనమాట. ఈ ప్రాసెస్లో జరిగే అప్స్ అండ్ డౌన్స్ కూడా వాటిని ట్రేడ్ సైకిల్ అంటాం మనం. సో దాన్ని కూడా క్రాస్ అయ్యామనుకోండి ఫర్ సపోజ్, అది కూడా ఓకే. ఇన్ఫ్లేషన్ ఓకే, రిసెషన్ ఓకే. సో రిసెషన్ లేదు, ఇవేవి లేకపోతే మెల్లిగా ఆ కంట్రీ కరెన్సీ అనేది మన బిజినెస్ సైడ్ మనం లాగగలుగుతాం. ఆ కంట్రీ అంటే ఇట్ కెన్ బి అవర్ ఓన్ కంట్రీ ఆర్ ఇట్ కెన్ బి ఎ ఫారెన్ కంట్రీ. ఏ కంట్రీలో పెడితే బిజినెస్ ఆ కంట్రీ కరెన్సీని అంటే ప్రాఫిట్స్ని మీ బిజినెస్ సైడ్ లాగగలుగుతున్నాం. సో ఎకనామికల్ ఎఫెక్ట్ మన బిజినెస్ పైన ఇలా ఉంటుందన్నమాట. సో బిజినెస్ అంటే జస్ట్ నీ ఒక్క బిజినెస్ ప్రాసెస్ కాదు, ఇన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి ఇఫ్ యూ అబ్జర్వ్. ఓకే, దెన్ నెక్స్ట్ పొలిటికల్ ఫ్యాక్టర్స్ refers to the actions taken by the government which potentially affect the daily business activities of any business or company. Okay, so పొలిటికల్ ఫ్యాక్టర్స్ ఆర్ లీగల్ ఫ్యాక్టర్స్ ఆర్ గవర్నమెంటల్ ఫ్యాక్టర్స్ అనుకోవచ్చు మనం. లైక్ ఫర్ సపోజ్ యు ఆర్ ఇంటూ సిగరెట్ మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే, కానీ లీగల్గా మన కంట్రీ ఏంటి, మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్లో స్మోకింగ్ అనేది యాక్సెప్ట్ చేయరు. స్మోకింగ్ ఆల్వేస్ ఈజ్ అ డేంజర్ టు ఎనీ హ్యూమన్ బీయింగ్. ఓకే, సో ఆ ప్రోడక్ట్ తయారు చేసినా కూడా నీ బిజినెస్ అదే అనుకో, నువ్వు వర్క్ చేస్తున్న కంట్రీలో నువ్వు తయారు చేసిన ప్రోడక్ట్ పైననే నువ్వు ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనుకోండి, సేల్స్ జరుగుతాయా? మరి జరగకపోయినా నువ్వు తయారు చేసేది ఇదే, కానీ అది బ్యాండ్ అని దాని మీద ఉన్న ఈ సింబల్ నీ డబ్బా పైన వేయాలి నువ్వు. ఓకే, సో పొలిటికల్ ఎఫెక్ట్, గవర్నమెంటల్ ఎఫెక్ట్, లీగల్ ఎఫెక్ట్, ట్యాక్సెస్ కూడా. ఓకే, సో ఎలాంటి ట్యాక్సెస్ ద్వారానే గవర్నమెంట్స్ అనేవి మన దగ్గర నుంచి మనీ తీసుకుంటారు. ఓకే, సో నీది ఫారెన్ కంపెనీయా, నువ్వు ట్యాక్స్ ఎక్కువ కట్టాల్సి వస్తుంది. నీది జనరల్ ప్రోడక్టా లేదా ప్రీమియం ప్రోడక్టా, దాని బేస్డ్ కూడా నువ్వు ట్యాక్సీలు కట్టాల్సి వస్తుంది. నీవు హై ఎండ్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నావా, ఇట్ డిపెండ్స్ హౌ మచ్ ఎవర్ యూ పర్ఫామ్, దాని రేంజ్లో ఈక్వల్గా మనకి ట్యాక్స్ అనేది ఉంటుంది. సో ఇది కూడా ఒక విధంగా మన బిజినెస్ని ఎఫెక్ట్ చేస్తుంది. అండ్ ఇంకా మనం చూడాలి అంటే రీసెంట్గానే యూకేలో, యునైటెడ్ కింగ్డమ్లో, లైక్ లండన్ ఆ ఏరియాస్లో వాళ్ళ గవర్నమెంట్ రూల్ పాస్ చేసింది ఏంటి అంటే షుగర్ ట్యాక్స్. సో అక్కడ చాలామంది దే ఆర్ లూజింగ్ దేర్ లైఫ్స్ బికాస్ ఆఫ్ హై కన్జంప్షన్ ఆఫ్ షుగర్. ఓకే, సో షుగర్ తీసుకోవటం వల్ల డయాబెటీస్ వచ్చి, షుగర్ వచ్చి, రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చి దే ఆర్ లూజింగ్ దేర్ లైఫ్స్. సో అలా జరుగుతుందని వాళ్ళు ఆ గవర్నమెంట్స్ రీసెర్చ్ చేశాక దే ఇంట్రడ్యూస్డ్ షుగర్ ట్యాక్స్. సో నీది షుగరీ డ్రింకా, షుగరీ ప్రోడక్టా, షుగర్ కంటెంట్ నీ ప్రోడక్ట్లో ఎక్కువ ఉందా, నువ్వు ట్యాక్స్ చాలా ఎక్కువ కట్టాల్సిందే.
సో ఇలా కొత్త కొత్త రూల్స్ మనకి గవర్నమెంట్స్ నుంచి, పొలిటీషియన్స్ నుంచి, పొలిటికల్ పార్టీస్ నుంచి ఓకే వచ్చేవి లీగాలిటీస్ నుంచి వచ్చే రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ మనకి మన బిజినెస్ని ఎఫెక్ట్ చేస్తాయి. దెన్ ఫైనల్లీ కల్చర్ అంటే లైక్ the impact the products and services your organizations brings to the market have on society must be considered. సో మనం ఇండియానే చూస్తే ఇట్ ఈస్ హైలీ డైవర్సిఫైడ్ కంట్రీ. 4 పార్ట్స్గా డివైడ్ చేస్తే సౌత్ రీజియన్, నార్త్ రీజియన్, ఈస్ట్ రీజియన్, వెస్ట్ రీజియన్, డిఫరెంట్ రిలీజియన్స్, డిఫరెంట్ రేసెస్, డిఫరెంట్ కస్టమ్స్, డిఫరెంట్ కల్చర్స్ మనకు మన ఇండియాలోనే ఉన్నాయి. జస్ట్ థింక్ ఆఫ్ ద హోల్ వరల్డ్. దెన్ హౌ మెనీ కల్చర్స్ మీకు ఈ పిక్చర్ చూస్తే అర్థం అవ్వాలి. దిస్ గై హీ ఈజ్ అ కొరియన్, దిస్ గై హీ ఈజ్ అన్ అమెరికన్. ఓకే, దే మెట్ ఫర్ అ బిజినెస్. సో కొరియన్స్ వే ఆఫ్ విషింగ్ ఈజ్ దిస్, ద బెండ్ టు సర్టెన్ డిగ్రీ ఆఫ్ ద బాడీ. ఇలా వంగి వాళ్ళు విష్ చేస్తారు. వీళ్ళు షేక్ హ్యాండ్ ఇస్తారు. అమెరికన్ కల్చర్ ఈజ్ షేకింగ్ హ్యాండ్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ విషింగ్ అదర్ పర్సన్. సో కొరియన్ guy learned their culture, this guy learned this people's culture. So you observe how we are exchanging the products between the countries. So it's not an easy task understanding cultures of every region we are performing. సో ఆ విధంగా కూడా మనకి ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, మనకి స్టార్టింగ్లో కెలాగ్స్ ఎగ్జాంపుల్ కనుక మనం చూస్తే, కెలాగ్స్ ఇండియా ఎంటర్ అయినప్పుడు ఇట్స్ అ ప్రోడక్ట్ విచ్ ఈస్ ద బేసిక్ బ్రేక్ఫాస్ట్ ఇన్ ఫారెన్ కంట్రీస్. సిరియల్ కానీ కార్న్ఫ్లేక్స్ కానీ వాళ్ళ మెయిన్ బ్రేక్ఫాస్ట్ ఫారెన్ కంట్రీస్లో, స్పెషల్లీ అమెరికా ఇఫ్ వీ అబ్జర్వ్. కానీ వాళ్ళు ఇండియా ఎంటర్ అయ్యారు అదే కాన్సెప్ట్తో, అదే ఫిలాసఫీతో, మాకు కూడా ఇక్కడ అది బ్రేక్ఫాస్ట్గానే సెల్ చేద్దామని. బట్ దే కంప్లీట్లీ ఫెయిల్డ్. నో ప్రాఫిట్స్, నో సేల్స్ హ్యాపెండ్ ఇన్ ఇండియా. ఎందుకు? బికాజ్ ఇండియా హ్యాస్ లాట్ వెరైటీస్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్. ఇడ్లీ, పూరి, దోశ, వడ, ఓకే, సో మెనీ టైప్స్. సో వై వీ విల్ కన్జ్యూమ్ దట్? కార్న్ఫ్లేక్స్ అనేది అసలు కొనడం కాదు కదా, అటు కూడా చూడలేదు మరి. బట్ వాళ్ళకి ఇండియాలో బిజినెస్ చేయాలని ఉంది కెలాగ్స్ బ్రాండ్కి. సో అగైన్ దే డిడ్ మార్కెట్ రీసెర్చ్ అండ్ దే reintroduced their product as a product for weight loss. ఓకే, వెయిట్ లాస్కి ప్రోడక్ట్ అనేసి ఇంట్రొడ్యూస్ చేశారు. సో ఆ కంట్రీ కల్చర్ని మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ వెన్ వీ ఎంటర్ దేర్ వీ షుడ్ అడాప్ట్ దట్. ఈ పిక్చర్లో చూసినట్టుగా ఒకరి కల్చర్ ఒకరు అడాప్ట్ చేసుకున్నప్పుడే నువ్వు అక్కడ పర్ఫామ్ చేయగలుగుతాం. సో ఈ విధంగా కల్చర్ అనే ఫ్యాక్టర్ మన బిజినెస్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఓకే, నేచర్కి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా నేను ఇక్కడ తీసుకొచ్చాను చూడండి. రీసైక్లింగ్. మనం ఎన్విరాన్మెంట్ని ఎఫెక్ట్ చేయకుండా ఉండాలి అంటే మనం మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొసీజర్ మార్చుకోవాలి. ఓకే, వాట్ ఎవర్ వీఆర్ మ్యానుఫ్యాక్చరింగ్, ఆ ప్రొసీజర్ అనేది నేచర్ ఫ్రెండ్లీ అయ్యి ఉండాలి. ఎలక్ట్రిసిటీ వాడుతున్నావా? యూజ్ సోలార్ ఎనర్జీ. ఓకే, మేబీ అది ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్, అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి మేబీ ఇట్ ఈస్ కాస్ట్లీ, బట్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్, లైఫ్ టైం సర్వీస్ ఇస్తుంది అది. ఓకే, సో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్. దెన్ ట్రాన్స్పోర్టేషన్, గ్రీన్ ట్రాన్స్పోర్టేషన్ అంటే లైక్ మనం క్లబ్ చేసి, లైక్ ఫర్ సపోజ్ ఒక స్టేట్కి లగేజ్ వెళ్తోంది, బట్ ఇన్ బిట్వీన్ ఇంకో స్టేట్ బార్డర్ క్రాస్ అయ్యి వెళ్తుంది అనుకోండి. ఇన్స్టెడ్ ఆఫ్ సెండింగ్ 2 vehicles ఫర్ 2 states సెపరేట్లీ, ఆ బార్డర్ క్రాస్ అవుతున్నప్పుడు ది అదర్ స్టేట్కి పంపించే లగేజ్ కూడా వాళ్ళు డెలివర్ చేసేసి వెళ్తారు.
సో దాట్ యూ విల్ యూజ్ ఫ్యూయల్ లెస్. ఫ్యూయల్ తక్కువగా వాడితే మనం నేచర్కి రిసోర్సెస్ని సేవ్ చేసినట్టే. అండ్ ప్రోడక్ట్ యూసేజ్ కూడా మనకి 3 స్టార్ 4 స్టార్ 5 స్టార్ అని ఉంటాయి కదా మన రెఫ్రిజిరేటర్స్ పైన, ఏసీస్ పైన. సో అవి ఎంత పవర్ కన్జ్యూమ్ చేస్తున్నాయి. సో పవర్ తక్కువ కన్జ్యూమ్ చేసి ఎఫిషియెంట్గా వర్క్ చేసే ప్రోడక్ట్స్ తయారు చేయాలి. అండ్ నువ్వు తయారు చేసే ప్రోడక్ట్స్ రీసైకిలబుల్ అయ్యి ఉండాలి. లైక్ ఇఫ్ యూ అబ్జర్వ్ మెక్డీ కానీ, స్టార్ బక్స్ కానీ, కేఎఫ్సి వాళ్ళు కానీ, వాళ్ళ ప్యాకేజింగ్ అబ్జర్వ్ చేయండి మీరు. దే ఆర్ ఆల్ రీసైకిలబుల్ మెటీరియల్స్. ఓకే, సమ్ కైండ్ ఆఫ్ హార్డ్ పేపర్తో తయారు చేస్తారు. స్ట్రాస్ కూడా, ఇంక్లూడింగ్ స్ట్రాస్, వాళ్ళు ఇచ్చే ఒక డ్రింక్లో ఇచ్చే స్ట్రాస్ కానీ, ఆ కప్స్ కానీ, ఎవ్రీథింగ్ దే ఆర్ పేపర్ మేడ్ సో దట్ దే కెన్ బి రీసైకిల్ చేయొచ్చు. అండ్ ఫెసిలిటీస్ అంటే గ్రీన్ కంపెనీస్ ప్లాంటేషన్స్ టేకప్ చేయటం. ఓకే, నీ కంపెనీ ఒక చోటు ఉంటే దాని చుట్టూతా ప్లాంటేషన్స్ టేకప్ చేయటం. మీరు స్టార్ బక్స్ వాళ్ళవి గ్రీన్ బిల్డింగ్స్ చూస్తే మీకు ఆన్లైన్లో సెర్చ్ చేయండి, తెలుస్తుంది. సో అలా రకరకాలుగా మనం నేచర్కి హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, instead of affecting it badly. When you affect nature badly, nature will affect you badly in return. Okay, so this is all about macro environment and the factors that are affecting the macro environment. Okay, then next. So మరి ఎన్విరాన్మెంట్ అనేది మనకి ఎఫెక్ట్ చేస్తూనే ఉంది, ఇన్ని రకాలుగా ఎఫెక్ట్ చేస్తుంది. అన్కంట్రోలబుల్ అయి ఉండొచ్చు, అది ప్రోయాక్టివ్ అయి ఉండొచ్చు, రియాక్టివ్ అయి ఉండొచ్చు. సో మనం ఈ విధంగా దానికి రియాక్ట్ అవ్వాలి. సో అన్కంట్రోలబుల్గా ఉంది రియాక్షన్ ఎన్విరాన్మెంట్ నుంచి, మైక్రో కానీ మ్యాక్రో కానీ, సంథింగ్ యాజ్ అన్ ఆబ్లిగేషన్ దట్ కెనాట్ బి కంట్రోల్, రెడ్యూస్డ్ ఆర్ డిస్పెండెడ్. సో ఇక్కడ మీరేం చేయలేరు. ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్ అలాగే ఉంది ప్రతి కంపెనీకి, ప్రతి కంట్రీకి. It is uncontrollable. It is being uncontrollable and we are sitting at homes in lockdown. We are able to do nothing. Yes or no? It is uncontrollable. ఒక సునామీ వచ్చింది, ఆ ఏరియాలో జరిగే డ్యామేజ్ మళ్ళీ ఆ ఏరియా రీబిల్డ్ చేయడానికి పట్టే టైం కానీ, ఫండ్స్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అన్కంట్రోలబుల్. సో వీ షుడ్ అడ్జస్ట్ అకార్డింగ్లీ. కానీ వీ హ్యావ్ 2 other situations వేర్ మనం ప్రోయాక్టివ్గా రెస్పాండ్ అవ్వచ్చు, లేదా రియాక్షన్ ఇస్తూ రెస్పాండ్ అవ్వచ్చు. ప్రోయాక్టివ్గా ఎప్పుడు మనం రెస్పాండ్ అవుతాము అంటే వెన్ అగ్రెసివ్ యాక్షన్స్ టు ఎఫెక్ట్ ఫోర్సెస్ ఇన్ ద ఎన్విరాన్మెంట్. అంటే మొదలే ఇలా జరగబోతుందేమో అనుకొని మనం ముందే మన బిజినెస్ ప్రాసెస్ని మనం ఏదైతే జరగబోతుందో అనుకుంటున్నామో అది మనని ఎఫెక్ట్ చేయకుండా ఉండేలాగా చూసుకుంటూ మనం బిజినెస్ చేస్తే అది ప్రోయాక్టివ్ రియాక్షన్ అన్నమాట టువర్డ్స్ బిజినెస్ ఎన్విరాన్మెంట్, మార్కెటింగ్ ఎన్విరాన్మెంట్. రియాక్టివ్ రెస్పాన్స్ అంటే ఇట్ ఈస్ టు బి రెడీ టు రియాక్ట్ ఆర్ రెస్పాండ్ టు సంథింగ్ ఎల్స్ యాజ్ అపోజ్ టు రెడీ టు యాక్ట్ ఆన్ వన్ జోన్. అంటే మనకి ఒక సంథింగ్ హ్యాపెండ్, ఒక సిచ్యువేషన్ అనేది వచ్చింది మనకి, ఆ సిచ్యువేషన్ అయ్యాకే మనం దానికి ఎలా రియాక్ట్ అవ్వాలో మొదలు ప్లాన్ చేసుకుంటాం. ఇదేంటి, అసలు ఆ సిచ్యువేషన్ జరగకుండా ఉండటానికి ప్రోయాక్టివ్గా ఉంటాం. సిచ్యువేషన్ జరిగితే ఏం చేయాలో అలా ప్లాన్ చేసుకుంటాం. ఓకే, సో మార్కెటింగ్ ఎన్విరాన్మెంట్ని మనం బెస్ట్గా హ్యాండిల్ చేయడానికి ఈ 3 విధాలుగా మనం రెస్పాండ్ అవుతాం. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ మ్యాక్రో అండ్ మైక్రో ఎన్విరాన్మెంట్స్. మనం నెక్స్ట్ వీడియోలో కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ చూద్దాం అండర్ ద లీగల్, గవర్నమెంటల్ అండ్ పొలిటికల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ యువర్ మ్యాక్రో ఎన్విరాన్మెంట్. ఓకే, థ్యాంక్ యూ.